హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రిబ్బన్ పకోడీ అండి. ఈ రిబ్బన్ పకోడీ అనేది షాప్లో కొన్న టేస్ట్తో క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే నేను చూపించిన కొలత ప్రకారం పిండిని తీసుకోండి. అచ్చం షాప్లో కొన్న దానికన్నా కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలత ప్రకారం పిండిని కలిపినట్లయితే ఎన్ని కేజీల పిండి అయినా కూడా మీరు ఈజీగా చేసేయగలుగుతారండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూడండి. 1.5 కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి. 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని, 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ వాము తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కూడా వేసుకోండి. ఇది గ్రైండ్ చేస్తే 1/2 కప్పు వరకు వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా జార్లో వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా జార్లో వేసుకుని ఇవి మూడు కూడా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన పిండి అంతా కూడా జల్లించుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి అంతా కూడా పిండి అంతా కూడా అలా జల్లెడలో వేసుకోండి. అలాగే 1.5 కప్పుల పొడి బియ్యం పిండి కూడా జల్లెడలో వేసేసుకోండి. ఇవి కొంచెం జల్లించిన తర్వాత 1/2 కప్పు శనగపిండి కూడా ఇదే జల్లెడలో వేసుకుని జల్లించుకుందాం. ఇది కొంచెం కిందకి దిగిన తర్వాత శనగపిండిని కూడా వేసి బాగా జల్లించండి. ఎక్కడా కూడా బియ్యం పిండిలో పలుకులు అనేవి కానీ శనగపిండిలో పలుకులు అనేవి కానీ ఏమైనా ఉంటే కనుక జల్లెడలోకి వచ్చేస్తాయండి. ఇలా పొడి పొడిగా జల్లించుకున్నట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీగా గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇంగ్రీడియంట్స్ని జల్లించుకున్నాం కదా. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వుల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పుట్నాల పప్పులో సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇవన్నీ కూడా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి గరిటెతో బాగా కలుపుదాం. దీనిలో వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి పిండిని గరిటెతో బాగా కలపండి. వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇలా పిండిలో కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది. స్నాక్స్ అనేవి గుల్లగా టేస్టీగా వస్తాయి, కరకరలాడుతూ కమ్మగా అనిపిస్తాయి. గరిటె పక్కన పెట్టి చేత్తోనే పిండిని బాగా రఫ్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పడతాయి. అలాగే ఆయిల్ కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ చపాతీ పిండిలాగా గట్టిగాను కాకుండా మరీ జారుగాను కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కరెక్ట్గా కలుపుకోండి. పిండి కలిపిన తర్వాత కొంచెంగా పిండిని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి కలిపి యాడ్ చేసుకుని పిండి ముద్ద అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుని రిబ్బన్ పకోడీ ప్లేట్ని లోపల వేసుకుని గొట్టం లోపల అంతా కూడా బ్రష్తో కానీ చేత్తో కానీ ఇలా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకుని గొట్టం లోపల పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మురుకుల గొట్టాన్ని క్లోజ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనం రిబ్బన్ పకోడీని ఒత్తుతున్నప్పుడు మనం టైట్ చేసిన వెంటనే కూడా పిండి అనేది ఈ విధంగా లూజుగా కిందకి రావాలండి. మరీ గట్టిగా పిండిని కలిపామంటే ఒత్తుకోవటానికి కష్టంగా అనిపించడమే కాకుండా స్నాక్స్ అనేవి గట్టిగా వచ్చేస్తే తింటున్నప్పుడు అంత టేస్టీగా అనిపించవు. పిండి కొంచెం లూజుగా కలపండి, మరీ జారుగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఇలా పకోడీని ఒత్తుకుని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్నీ చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రిబ్బన్ పకోడీని పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయటమే.
నేను చెప్పిన కొలత ప్రకారం ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి చూడండి, మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. షాప్లో కొన్న దానికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలత ప్రకారం 1.5 కప్పుల పొడి బియ్యం పిండిని, అరకప్పు శనగపిండిని, అరకప్పు పుట్నాల పప్పు పిండిని, అంటే పప్పు పావు కప్పు ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత పుట్నాల పప్పు పిండి అనేది అరకప్పు వరకు వస్తుంది. అరకప్పు శనగపిండి, అరకప్పు పుట్నాల పిండి, 1.5 కప్పుల పొడి బియ్యం పిండి. ఈ కొలత ప్రకారం ఈ 3 కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకుని తగినంత సాల్టు, కారము, తెల్ల నువ్వులు వేసుకుని కొంచెంగా వాము వేసుకుని వేడివేడిగా ఉన్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు పోసి పిండిని కలిపి ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా నమలగలుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.